మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నోటీసులు ఇచ్చిన ఏసీబీ సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ ను విచారించిన ఏసీబీ ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనుంది. యూకేలోని ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ కు నగదు బదిలీ చేయడంతో ఫెమా అలాగే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కొంచెం అక్కడ ఉల్లంఘన జరిగినట్లుగా తెలుస్తుంది. సో ఏసీబీ అధికారులు దీనికి సంబంధించి ప్రశ్నించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రవీణ్, అంటే కుంభకోణం జరిగింది అంటున్నారు. సో ఈ ఫార్ములా ఈ కేసులో మళ్ళీ 16వ తేదీన విచారించబోతూ ఉన్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫార్ములా ఈ కేసుకి విచారణకి మరోసారి కూడా ఏసీబీ విచారణకు రావాలని చెప్పేసి కేటీఆర్ కి నోటీసులు కూడా ఇచ్చింది. సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా కోరింది. ఇప్పటికే ఏసీబీ పలుసార్లు కూడా కేటీఆర్ కూడా నోటీసు ఇస్తూ వస్తుంది. ఆ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ 29, 2024 కూడా ఎఫ్ఐఆర్ కూడా ఏసీబీ నమోదు చేసింది. జనవరి 6న లాయర్లతో కలిసి ఏసీబీ విచారణ కూడా కేటీఆర్ వెళ్లారు. వెళ్లిన సమయంలో మాత్రం అనుమతించలేదు. లాయర్లను వెంట తీసుకుని రావడానికి మాత్రం అనుమతి లేదు అంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్పడంతో కేటీఆర్ వెనక్కి కూడా వచ్చారు. తర్వాత జనవరి 8వ తేదీన కూడా ఆ ఏసీబీ విచారణకు కూడా కేటీఆర్ హాజరయ్యారు. దాదాపు 7 గంటల పాటు కూడా